వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు మా ఛానల్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. అస్సాం గవర్నమెంట్ మరొకసారి న్యూస్లోకి రావడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే చాలా వరకు కూడా ఇటువంటి జరగడము చాలా రేర్గా ఉంటుంది. ఆ యొక్క రాష్ట్రంలో నియర్లీ 472 కోట్ల రూపాయలు విలువైనటువంటి మత్తు పదార్థాలు అనేవి పట్టుకున్నారన్నమాట. సో స్టేట్ వైడ్ డ్రగ్స్ డిస్పోజల్ క్యాంపెయిన్ అనేది నిర్వహించారు. అందులో ఇంత ఎక్కువ విలువైనటువంటి ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పడేశారనమాట. నథింగ్ బట్ వాటన్నిటిని కూడా తొక్కించి పాడు చేసేసారు, అవి ఇంకెప్పటికీ ఉపయోగపడకుండా. అండ్ ఇదేంటంటే ఇలా చేయడం వల్ల అవి చేశారు అంటే ఇక మీదట అట్లా జరిగేటువంటి విషయాలను మేము నిరోధిస్తున్నాం అని గవర్నమెంట్ ద్వారా ప్రజలకు తెలియడం కోసం అలా చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ అస్సాం గవర్నమెంట్ యొక్క చీఫ్ మినిస్టర్ గారు ఈ ప్రోగ్రామ్ అనేది క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది జూలై 13న. అండ్ స్టేట్ వైడ్ డ్రగ్స్ డిస్పోజల్ క్యాంపెయిన్ అనేది నిర్వహించారు. అండ్ ఇందులో ఏంటంటే ఈ ప్రోగ్రామ్ జరిపించడానికి 14వ అస్సాం పోలీస్ బెటాలియన్ క్యాంపస్ వాళ్ళు హెల్ప్ చేశారు. దౌలషాల్, నల్బరి ఈ రెండు ప్లేసెస్లో ఉన్నటువంటి క్యాంపస్లో ఉన్నటువంటి బెటాలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళ సహకారం అనేది తీసుకోవడం జరిగిందనమాట. నార్కోటిక్స్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 472.51 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్పోజల్ చేసేటువంటి ప్రక్రియ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఎందుకోసం అంటే ప్రజలకి చూపించాలి దీనివల్ల జరుగుతుంది కాబట్టి మేము దీన్ని అరికట్టాము, ఇక మీదట వాటికి సపోర్ట్ చేయట్లేదు. అండ్ దాంతోపాటు ట్రాఫికర్స్ వీటిని అమ్మేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక వార్నింగ్ లాగా, హెచ్చరిక లాగా చేయడం కోసం ఇటువంటి కార్యక్రమం అనేది చేయడం జరిగింది. అండ్ ఇక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ గారు ఒక స్పెషలైజ్డ్ మిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ వారి సహాయంతో. ఎందుకోసం అంటే జనరల్గా అయితే ఇట్లా రాంగ్ జరుగుతున్నాయి అన్నప్పుడు నార్మల్గా ఉండేటువంటి రోడ్ రోలర్స్ తోటి వాటిని తగ్గించేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం కొన్నిసార్లు రాంగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రోడ్ రోలర్ వేసి తొక్కించడం, లేదా రాంగ్ సెల్ ఫోన్స్ కనుక వచ్చాయి మార్కెట్లోకి వచ్చాయన్నప్పుడు వాటిని కూడా రోడ్ రోలర్తో తొక్కించడం, ఇలా గవర్నమెంట్స్ కొన్నిసార్లు చేస్తూ ఉంటాయి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని మరి ఆ యొక్క డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ని సేఫ్గా డిస్ట్రక్షన్ చేయడం కోసం ఒక స్పెషలైజ్డ్ మెషిన్, నార్మల్ రోడ్ రోలర్ కాకుండా ఒక స్పెషలైజ్డ్ మెషిన్ ద్వారా వాటిని డిస్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది, వాటిని నాశనం చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఇటువంటిది ఏదైతే ఉందో నథింగ్ బట్ ఇక్కడ డ్రగ్స్ ఏదైతే ఉందో నార్కోటిక్స్ డ్రగ్స్ డిపార్ట్మెంట్, వాటికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు నియర్లీ 3300 కేసులు అనేవి రిజిస్టర్ చేయడం జరిగింది లాస్ట్ 5 సంవత్సరాల కాలంలో అయితే 3227 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు జరిగాయి. వాటి వల్ల ఇంత డబ్బు అనేది నష్టపోవడం జరిగింది. అండ్ దీనికోసం ఏంటంటే ట్రాఫికింగ్ కావచ్చు, ఇంత డబ్బు విలువైనటువంటి డ్రగ్స్ని పట్టుకోవడం అండ్ వాటి వల్ల జరిగేటువంటి నష్టాలను నిరోధించడం కోసం ఇంత అమౌంట్తో ఉన్నటువంటిది కూడా సీజ్ చేశారు. అటువంటి ప్రొడక్ట్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. సో జైసల్మీర్ రైల్వే స్టేషన్ అనేది న్యూస్లో రావడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇది హెరిటేజ్ సైట్ అనమాట. అండ్ దాన్ని మేక్ ఓవర్ చేశారు, నథింగ్ బట్ మొత్తం మళ్ళీ రీబిల్డ్ చేశారు. నథింగ్ బట్ రీబిల్డింగ్ అనకూడదు, రిపేర్ చేయడం జరిగింది ఆ యొక్క జైసల్మీర్ రైల్వే స్టేషన్ని. అండ్ ఇదేంటంటే ఆ యొక్క ప్రాంతాన్ని నథింగ్ బట్ అదొక హెరిటేజ్ సైట్గా మనకున్నటువంటి ఒక వారసత్వ సంపదగా అది ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. రీసెంట్గా అయితే జైసల్మీర్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని రీడెవలప్మెంట్ అండ్ రీడిజైనింగ్ అండ్ మొత్తం ప్రోగ్రామ్ ద్వారా అక్కడ కంప్లీట్గా మార్చారనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి రిపేర్ సెక్షన్స్ కావచ్చు, దాన్ని ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్గా కూడా దాన్ని మార్చారు. అండ్ ఇక్కడ ఏదైతే జైసల్మీర్ రైల్వే స్టేషన్ చెప్తూ ఉన్నామో అది రాజస్థాన్ రాష్ట్రంలో ఉందన్నమాట. అండ్ ఇక్కడ మొత్తం రినోవేషన్, నథింగ్ బట్ రీడెవలప్మెంట్ అండ్ రెనోవేషన్ ఏదైతే ఉందో అది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా నియర్లీ 140 కోట్ల రూపాయలు అనేవి ఇందుకోసం కేటాయించి ఆ యొక్క మనీతోటే దీన్ని రిపేర్ చేయిస్తున్నారు. నథింగ్ బట్ మొత్తం స్టేషన్ మొత్తాన్ని పడేయలేదు, రీడెవలప్మెంట్ అనేది చేస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ యొక్క రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది గోల్డెన్ ఎల్లో శాండ్ స్టోన్తో దాన్ని నిర్మించారు. ఎప్పుడో నిర్మించినటువంటిది, బట్ ఇప్పుడు కూడా కట్టడం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ కొంతవరకు దానికి రీడెవలప్మెంట్ అనేది చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ ఏదైతే ఉందో G+2 స్ట్రక్చర్లో దీన్ని
డిజైన్ చేశారు. అది ఎంత పెద్దగా ఉంటుందంటే నియర్లీ 8,327 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఇది మొత్తం ఉందన్నమాట. అండ్ దీనికోసం అంటే ఇప్పుడు ఇంకా కొత్తగా ఆ రైల్వే స్టేషన్‌ని ఇంకా డెవలప్‌మెంట్ చేస్తూ 10 లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 10 ఎస్కలేటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దాంతో పాటు 2 6 మీటర్ల వైడ్ ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ అనేది రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అండ్ వీటన్నిటి నిర్మాణం కోసమే 140 కోట్ల రూపాయలని వెచ్చిస్తున్నారు. అండ్ ఇందులో ఏంటంటే 3 ప్లాట్‌ఫార్మ్స్ అనేవి కొత్తగా నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడూ ఉన్నటువంటివి కాకుండా వాటి ప్లేస్‌లో ఒక 3 కొత్త ప్లాట్‌ఫార్మ్స్ అనేవి కూడా డిజైన్ చేస్తున్నారు. అండ్ 10,000 స్క్వేర్ మీటర్స్ దూరంలో అంటే అంత విస్తీర్ణంలో ఈ 3 ప్లాట్‌ఫార్మ్స్ అనేవి కూడా డిజైన్ చేస్తున్నారన్నమాట. కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు. ప్రజల యొక్క ఉపయోగం కోసం. అండ్ ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా కొత్తగా మొత్తం రీడెవలప్‌మెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి దానిలో 219 సీసీటీవీ కెమెరాస్ అనేవి కూడా ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ఎవరు మానిటర్ చేస్తూ ఉంటారంటే రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ వాళ్ళు. అంటే ఇది ఏదో ఒక చిన్న రైల్వే స్టేషన్ కాదు. ఇంత పెద్ద రైల్వే స్టేషన్‌లో ఎటువంటి అనుమానిత చర్యలు గాని ఏవి జరగకుండా ఉండడం కోసం రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ నుంచి ఒక సీసీటీవీ కెమెరాస్ కొంత ఒక బ్లాకింగ్ అనేది కూడా పెట్టుకున్నారు వాళ్ళ కోసం. అండ్ ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ ప్రజలకి అవసరమైనటువంటి సహాయాలు. కొంచెం స్పేషియస్ ఎయిర్ కన్కోర్స్ అంటే నథింగ్ బట్ వెయిటింగ్ హాల్స్ కావచ్చు. అండ్ అక్కడ అవసరమైనటువంటి విధంగా ప్లాట్‌ఫార్మ్ పక్కన విధంగా చైర్స్ కానీ, టేబుల్స్ కానీ ఏర్పాటు చేయడం. అండ్ డిజేబుల్డ్ ఫ్రెండ్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా దీనికోసం ఇవ్వడం జరిగింది. అంటే వికలాంగులకి అవసరమైన విధంగా ఫుట్ బోర్డ్స్ కావచ్చు, వెళ్ళడానికి రూట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఈ యొక్క కొత్తగా చేసినటువంటి రీడెవలప్‌మెంట్‌లో భాగంగా జైసల్మీర్ రైల్వే స్టేషన్‌లో నిర్మించడం జరిగింది. సో, దీనికోసం మొత్తం 140 కోట్ల రూపాయలనేవి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే స్కీమ్ పేరు. స్కీమ్ పేరు మాత్రం చాలా ఇంపార్టెంట్. రీడెవలప్‌మెంట్ కోసం ఏ స్కీమ్‌లో భాగంగా నిధులనేవి కేటాయించబడ్డాయి. అమృత భారత్ స్టేషన్ స్కీమ్ కింద అంటే స్టేషన్‌ని రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద బాగు చేయడం. అమృత భారత్ స్టేషన్ స్కీమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మీరు నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.